ఇంకొకటి హై వెయిట్, ఇప్పుడు తక్కువ టైంలో ఎంత చదవాలి, హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎప్సెట్. ఎన్ని చాప్టర్లు చదువుకుంటే అన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తే అంత బెటర్ ర్యాంక్ వస్తుంది. సో చాప్టర్లు బికాస్ ప్రతి చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ ఎప్సెట్లో ఉంటుంది, కొన్ని చాప్టర్స్ నుంచి 2-3 క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి డోంట్ గో ఫర్ హై వెయిటేజ్ చాప్టర్స్. ఇప్పుడు ఫిజిక్స్లో ఫ్లూయిడ్స్ అనేది హై వెయిటేజ్ చాప్టర్, 2 క్వశ్చన్లు వస్తాయి దాంట్లోంచి, చేయలేవు, ప్రాబ్లమ్స్ కష్టం. అసలు జేఈ వాళ్ళే దాన్ని ఆప్షన్లో పెట్టుకుని వెళ్తూ ఉంటారు. సో నువ్వు 40 రోజుల్లో ఫ్లూయిడ్స్ లాంటివి చేయలేవు, రొటేషనల్ డైనమిక్స్ చేయలేవు. ఎందుకు అలాంటివి పట్టుకోవడం కన్నా కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ చిన్న చాప్టర్స్ ఉన్నాయి, చేసుకోండి, ఒక క్వశ్చన్ వస్తుందిగా గ్యారంటీగా. సో ఎప్సెట్లో మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా నీకు ఎన్ని చాప్టర్స్ నచ్చితే అన్ని చాప్టర్స్ చేసుకుంటా వెళ్ళు. చేసుకుంటా వెళ్ళడం అనే పదానికి మీనింగ్ ఈ లెసన్ నీకు పూర్తిగా అవగాహన వచ్చేసి అర్థమైపోయేంత అవసరం లేదు ఎప్సెట్కి. చెప్పాక ఫార్ములా బేస్డ్, ఫార్ములా షీట్ పక్కన పెట్టుకోండి, పీవైక్యూ ఓపెన్ చేయండి, మహా అయితే 1 షార్ట్ క్లాస్ వినేసేయండి, అది కూడా 40-50 మినిట్స్ కంటే ఎక్కువ వినకూడదు మీరు. అది అయిపోయిందా పక్కన పెట్టేసి ఫార్ములా షీట్ పక్కన పెట్టుకోండి. మీరు చూసే చేయండి, మిమ్మల్ని చూడకుండా చేయొద్దు అని కూడా చెప్పట్లే. ఒక పీవైక్యూ చూస్తారు, ఫార్ములా వెతుక్కుంటారు, ఈ ఫార్ములానా నువ్వు వెతకడంలో అప్పటికే 2-3 ఫార్ములా వెతుకుతావు, ఓ ఇదా చెయ్యి, మళ్ళీ రెండో పీవైక్యూ, మళ్ళీ ఫార్ములా వెతుక్కో చెయ్యి, మళ్ళీ 3వ పీవైక్యూ ఫార్ములా వెతుక్కో. ఇలా నువ్వు 50 పీవైక్యూ చేసేటప్పటికి ఫార్ములా 50 టైమ్స్ రివైజ్ చేస్తావు, ఫార్ములా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ 50% అయినా నేర్చుకుంటావు. సో ఫార్ములా షీట్ పక్కన పెట్టుకుని పీవైక్యూ సాల్వ్ చేయండి, అంతే. ఇదే ప్రిపరేషన్ అంటే, ఇంకేం లేదు.